మాతృదేవోభవ. తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస కనకంబరపు పూలు కరనకమ్ములడాలు కనకంబరపు పూలు కరనకమ్ములడాలు నుదుట కుంకుమరేఖ అధరలేఖ నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నులడాలు నింగిజాలు పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు పుత్తడి నెమ్మోము పుస్తకము సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి కవుల తర్ణకము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి కవుల తర్ణకము. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1584వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్తా ప్రభవ ప్రభురీశ్వర. సంభవ సంభవామి యుగే యుగే భావనక ఫలమత ఉపపత్తే అంటారు బ్రహ్మసూత్రాల్లో. దీనికి ఫలాని భావయతి భావన శబ్దానికి ఇక్కడ ఫలములను ఇచ్చువాడు. ఇక్కడ భూ అనే ధాతువుకి ఇచ్చు అని కూడా అర్థం ఉంది. మరునామం దగ్గర కూడా దాన్ని చూస్తాం. భూ సత్తాయామే కాకుండా ఈ అర్థం కూడా వస్తుంది. ఫలాన్ని భావయతి ఫలములను ఇచ్చువాడు. ఫలం అంటే దేనికి? ప్రతి పనికి ఒక ఫలం ఇచ్చే ఏర్పాటు వ్యవస్థలో ఉంది. విత్తనం నాటాం మొలకెత్తుతుంది, వ్యవస్థలో ఉంది అది. కానీ ఒక్కోసారి ఎత్తకపోవచ్చు. ఎందుకంటే విత్తనంలో మన భూమి పంచభూతాలు నీరు ఆకాశం అన్నీ కలిసి రావాలి. మరీ గాలి వెలుతురు లేకుండా ఇంట్లో కుండీ మొక్క పెట్టినా ఎదగడం కష్టం. ఇదివరకు ఇంట్లో పెంచండి, పడగదిలో కూడా పెట్టండి, కుండీల్లో పెంచండి అని బాగా చెప్పేశారండి పత్రికల్లో. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మొదలెట్టారు కొత్త విద్య. పక్కనే మొక్కలు ఉంచకండి, అవి చీడపడతాయి, మీకు ఇబ్బంది వస్తుంది, వాటి నుంచి ఏదో వస్తుంది, మనకి తెలియనివని చెప్పి చంపేస్తున్నారు ఇక్కడ. మొదటి నుంచి మనకు వస్తున్న సాంప్రదాయం ఏమిటి? చక్కగా బయట పెరుగుతాయి మొక్కలు. దేనికి కుండీలు పని లేక ఈ కుండీలు అన్నీ పెట్టాక పోనీ కుండీలు పెట్టుకోవచ్చు బయట, గాలి వెలుతురు ఉండే చోట ఆ కుండీ పెట్టాలి. అబ్బాయి అపార్ట్మెంట్లో పెట్టండి, లోపల పెట్టండి, పడగది పక్కన పెట్టండి, మీ ముక్కుకి దగ్గర పెట్టండి, ఇవన్నీ చెప్పేశారు. ఇంకా అక్కడ డాబా మీద పెంచే మొక్కలు వచ్చాయి, గదిలో పెంచే మొక్కలు వచ్చాయి, బీరువాలో పెట్టే మొక్కలు కూడా వచ్చాయి. అతి అంటే ఇదే. అతి చేస్తే గతి చెడుతుందని ఇప్పుడు మళ్ళీ దానివల్ల వ్యాధులు వస్తున్నాయి. కుక్క ఇంట్లో ఉంటే ఇబ్బంది, మొక్క ఇంట్లో ఉంటే ఇబ్బంది, అసలు మనం ఉంటే ఇబ్బంది. ముందు అన్నీ వచ్చే చూసుకోండి. ఎందుకంటే ప్రాచీన సంస్కృతిలో ఉండే విశాల భావాన్ని, ఆ సహజ జీవన విధానాన్ని మనం వదిలేసాం. ఇతర దేశాలు వదిలేస్తే వేరు, మనం వదిలేయడం విచిత్రం. మన జీవితమే సహజం. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు. ఇండియన్ స్టైల్ గురించి ఒక మాట చెబుతూ ఇంగ్లీష్లో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. దానికి చక్కని తెలుగు ఏమిటంటే సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఎంత తక్కువలో జీవించగలమో ఇండియా నేర్పుతుంది. ఎంత ఎక్కువ ఉంటే కానీ జీవించలేమో అమెరికా వాడు నేర్పుతాడు. వీళ్ళ దుంపదగా శరీరాలను మించి సోఫాలు, సోఫాలను మించి శరీరాలు. మళ్ళీ ప్రతి గదిలోనూ 6 సోఫాలు, ఇంట్లో ఉండేది 2. విచిత్రంగా ఉంటుంది చూస్తే. ఇంత ఉన్నా కానీ ఇంకేదో లేదనుకోవడం. ఆ దుకాణాలకు ఏదైనా షాపింగ్ కోసం పెడితే పెద్ద బండి నిండా వేసుకొస్తారు ఇంతంత కట్టాలు. చేతులు తుడుచుకోవడానికి కూడా కాగితాలు, కొంగు తుడితే అయిపోయేదని. సాయంత్రం ఎలాగో ఆ బట్ట విప్పేస్తాం కదా. పూర్వం మన దగ్గర ఆడవాళ్ళు బతకలేదండి, ఎంత చక్కగా ఉండేవారు. నిజంగా చీర కట్టుకునేవారు, మామూలు నార చీర, అవును కాటన్ చీరే కదా. ఏదో చేస్తామో అని ఎక్కడి నుంచి వస్తాయి గుడ్డలు, దీనికో గుడ్డ దానికో గుడ్డ చికాకు. తుడిచేసేవాడు కొంగుకి, ఏం ప్రమాదమే లేదు, సాయంత్రం విప్పేస్తాం కదా. ఇవాళ బాగా షోకులు మొదలయ్యాయి మనకి. దానికోటి దీనికోటి పెద్ద పెద్ద వేదిక మీద ఆర్కెస్ట్రా ఉంటుంది చూడండి, వంటశాల అలా తయారయ్యింది. మాడ్యులర్ కిచెన్ అంటూ ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్యలో, సంగీత దర్శకురాలు. ఇల్లు ఉంటే కానీ వంట నడవదా?
కట్టెల పోయి పట్టుకుని ఊరికే గొట్టం కూడా లేదు, నోటితోనే ఊదేసి ఓ గొడ్డ మొక్క అదో పెంకులు ఎట్టి గిన్నె పైకి లేపి పెంకులు, తెల్ల పెంకులు, చాలా తేలిగ్గా సమస్త పదార్థాలు వండారు. తద్దిన వంటలు చేశారు వీళ్ళు. ఇల్లు బంగారంగాను, అన్నపూర్ణాదేవులు నిజంగాను పూర్వం వాళ్ళు. మా అమ్మ వెళ్ళిపోతే నేను ఆ వంట గురించి కూడా ఏడిచాను, ఎవరు చేస్తారమ్మా అని. మరి ఏం చేద్దాం, నా బాధ నాది. చేసి పెడుతున్నారు ఇంట్లో, దాని గురించి కాదు. కానీ సరే, అటువంటి వాళ్ళు మళ్ళీ రారండి. ఆ శక్తి సామర్థ్యాలు వేరు. ఇంకా వాళ్ళ దృష్టి ఎంతసేపు ఆ పని మీద, ఎంత తక్కువలో చేయగలం, ఖర్చు కూడా తక్కువే, వాడే వస్తువులు కూడా తక్కువే. మళ్ళీ అక్కడ శుభ్రతకు లోటు ఉందా అంటే జీవితాంతం రోగాలు లేకుండా హాయిగా ఉన్నారండి ఆడవాళ్ళందరూ. మందులు చెప్పారు మాకు. పైగా జ్వరం వచ్చి 10 రోజులు పడుకోవడం అనేది మా అమ్మగారి విషయంలో ఎప్పుడు నేను చూడాల. నా వయసు ఉన్న వాళ్ళు అందరికీ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళందరి తల్లులు అలాగే ఉన్న తండ్రులు కూడా జ్వరం వచ్చి 10 రోజులు పడుకోవడం నేను చూడలేదండి. ఇప్పుడు అంతా ఊరికి అర నిమిషం పని, అరగంట నిద్ర, లేకపోతే నడవట్లేదు పరిస్థితి. ఎవరిని అనడానికి లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇదే విచిత్రంగా ఉంటుందండి. ఫలాని భావయ్యత అంటే ఫలం ఎప్పుడు పని చేస్తాం మనం, దాని ఫలితం వస్తుందని ఆశించొద్దు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అన్ని పరిస్థితులు కలిసి రావాలి. బయట విత్తనం నాటారు, మొక్క అన్నీ బాగుంటే వస్తే, లేకపోతే రావు. కుండీలు తెచ్చి ప్రత్యేకంగా ఖర్చు పెట్టి నీళ్లు వస్తున్నాయా? ఓసారి చచ్చిపోతున్నాయి. అందుకే లోకంలో కూడా ఏ పని చేసినా ఫలాన్ని ఇస్తాడు, వస్తుంది. ఆశించద్దు ఊరికి. దాని పరిస్థితులు అనేకం కలిసి రావాలి. దేవుడు నీ ఒక్కడికి ఇచ్చేయాలని నువ్వేమైనా మేనత్త కొడుకువా? ఇదే భావన. ఈ భావనతో మనం ఉంటే ఫలాల గురించి బాధపడడం పని చేస్తూ ఉంటాం.